పార్లమెంట్ 2026 తెలంగాణ యూత్ ఫర్ ది వరల్డ్ గ్రాండ్ ఫినాలే అత్యంత వైభవంగా జరిగింది. కేవలం మాటలే కాదు, సమాజం పట్ల బాధ్యత, వ్యవస్థపై అవగాహనను ఈ వేదిక ప్రతిబింబించింది. బిల్డ్ ఎ బెటర్ ఫ్యూచర్ BBF ఆధ్వర్యంలో ఇక్షణ మార్కెటింగ్ అకాడమిక్ పార్ట్నర్గా TRS-MA సహకారంతో ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. భాగస్వామ్యం: రాష్ట్రవ్యాప్తంగా 13 పాఠశాలల నుంచి వచ్చిన 112 మంది మేధావులైన విద్యార్థులు తమ వాక్చాతుర్యంతో ఆకట్టుకున్నారు. UN, ఇండియన్ పార్లమెంట్, తెలంగాణ విజన్ 2047. ఈ వేదిక 3 కీలక విభాగాలుగా విడిపోయింది. యునైటెడ్ నేషన్స్: ఇక్కడ అంతర్జాతీయ సమస్యలపై గ్లోబల్ లీడర్లుగా విద్యార్థులు చర్చించారు. ఇండియన్ పార్లమెంట్: దేశ విధానాలు, చట్టాలపై తమ గళాన్ని వినిపించారు. తెలంగాణ విజన్ 2047 రాష్ట్ర భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలో అద్భుతమైన రోడ్ మ్యాప్ను ప్రదర్శించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు సైతం ఇంటర్నేషనల్ లెవెల్లో విశ్లేషణా సామర్థ్యాన్ని ప్రదర్శించడం ఈ ప్రోగ్రాం ప్రత్యేకత. భవిష్యత్తులో వీరంతా అద్భుతమైన నాయకులుగా ఎదిగి సమాజంలో మార్పు తెస్తారనడంలో సందేహం లేదు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా SCERT డైరెక్టర్ G. రమేష్, గౌరవాతిథిగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ S. సోమిరెడ్డి పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఇటువంటి వేదికలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ నైపుణ్యాలు, బాధ్యతాభావాన్ని పెంపొందించడంలో కీలకమని పేర్కొన్నారు. TRS-MA రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ సాదుల ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త డాక్టర్ లయన్ కొమటిరెడ్డి గోపాల్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ గోపాల్ రెడ్డి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ప్రపంచస్థాయి అంశాలపై చర్చించేందుకు తెలంగాణ విద్యార్థులకు ఈ యూత్ పార్లమెంట్ ఒక అద్భుతమైన అవకాశమని ఆయన కొనియాడారు. కేవలం రాజకీయాలే కాకుండా భూగోళాన్ని రక్షించే బాధ్యత యువతపైనే ఉందన్న విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. పర్యావరణ పరిరక్షణ: సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGలపై ప్రతి విద్యార్థికి కనీస అవగాహన ఉండాలని సూచించారు. COP33 లక్ష్యం: 2028లో భారత్లో నిర్వహించబోయే ప్రతిష్టాత్మక COP33 సదస్సు గురించి ప్రస్తావిస్తూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి విద్యార్థి ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతిభకు ప్రతిష్టాత్మక అవార్డులు: కార్యక్రమంలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెస్ట్ డెలిగేట్, బెస్ట్ స్పీకర్, బెస్ట్ పేపర్ ప్రెజెంటేషన్, జ్యూరీ కమెండేషన్, విజన్ ఛాంపియన్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందజేశారు. ఈ అవార్డులు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి భవిష్యత్తు నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో కీలకంగా నిలిచాయి. విజన్ ఛాంపియన్ 2026: ఈ ఏడాది విజన్ యూత్ పార్లమెంట్ ఛాంపియన్గా P. ఇప్షిత, లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్స్, దిల్సుఖ్ నగర్ ఎంపిక కావడం విశేషం. ఆమె ప్రదర్శించిన నాయకత్వం, విశ్లేషణాత్మక దృష్టి, స్పష్టమైన వాక్చాతుర్యం జ్యూరీని ఆకట్టుకున్నాయి. యునైటెడ్ నేషన్స్ కమిటీ విజేతలు: బెస్ట్ స్పీకర్ T. నిత్యశ్రీ, ప్రగతి విద్యానికేతన్. బెస్ట్ డెలిగేట్ MD రయ్యాన్, ప్రెసిడెన్సీ, భోంగీర్. జ్యూరీ కమెండేషన్: జెస్సీ, సమారిటన్ పబ్లిక్ స్కూల్. బెస్ట్ పేపర్ ప్రెజెంటేషన్: అన్వితారెడ్డి, నివేదా యాదవ్, లోటస్ ల్యాబ్. నిత్యశ్రీ ముస్తఫా, ప్రగతి విద్యానికేతన్. రయ్యాన్ అహానా పాల్ మాథ్యూ, ప్రెసిడెన్సీ. ఇండియన్ పార్లమెంట్ కమిటీ విజేతలు: బెస్ట్ స్పీకర్ N. కీర్తిలేఖన్, గాయత్రి గ్రామర్. బెస్ట్ డెలిగేట్ P. ఇప్షిత, లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్స్. జ్యూరీ కమెండేషన్: ఆర్తి సూర్యవంశీ, ప్రెసిడెన్సీ. బెస్ట్ పేపర్ ప్రెజెంటేషన్: దక్షాయని, జైవంత్, కార్డినల్ గ్రేషియస్. తపస్విని, శ్రీవల్లి, గాయత్రి గ్రామర్. శ్రీవల్లి, రవీనా, ప్రెసిడెన్సీ. తెలంగాణ విజన్ 2047 కమిటీ విజేతలు: బెస్ట్ స్పీకర్ నిశాంత్, కార్డినల్ గ్రేషియస్. బెస్ట్ డెలిగేట్ TJ కార్తిక్, ప్రెసిడెన్సీ, భోంగీర్. జ్యూరీ కమెండేషన్: K. విశాల్, ప్రెసిడెన్సీ, భోంగీర్. బెస్ట్ పేపర్ ప్రెజెంటేషన్: జగదీష్, నిశాంత్, కార్డినల్ గ్రేషియస్. సఫా అర్షీన్, హేమశ్రీ, గాయత్రి గ్రామర్. కార్తీక్, సహస్రతేజ్, ప్రెసిడెన్సీ. ఈ యూత్ పార్లమెంట్ ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు, సమాజ పట్ల బాధ్యతాభావం పెంపొందించడం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. జాతీయ విద్యా విధానం NEP 2020కి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించి గ్రామీణ మరియు పట్టణ విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ వేదికను రాష్ట్రస్థాయిని దాటి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి విస్తరించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. యూత్ పార్లమెంట్ ద్వారా బయటపడిన ఈ ప్రతిభ రేపు ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపబోతోంది. బిల్డ్ ఏ బెటర్ ఫ్యూచర్ BBF, ఇక్షణ మార్కెటింగ్ మరియు TRS-MAల సంయుక్త కృషి భవిష్యత్తు నాయకులను తయారు చేస్తోంది.